హాయ్ హాయ్ వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని రాజకీయ సంఘటనలలో సమ్ బిట్స్ తీసుకురావడం జరిగింది. అంటే 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని రాజకీయ సంఘటనలు ఉంటాయి కదా, వాటిలో కొన్ని బిట్స్ తీసుకొచ్చాను. ఈ బిట్స్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ బిట్స్కి ఆన్సర్స్ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవేంటో చూద్దాం. ఫస్ట్ బిట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే నీలం సంజీవారెడ్డి గారు. నీలం సంజీవారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి మొదటి చీఫ్ మినిస్టర్. 1956 to 1960 వరకు ఆయన చీఫ్ మినిస్టర్గా మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. 1956 to 1960 వరకు మన రాష్ట్రానికి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే సెకండ్ బిట్, ఆంధ్రప్రదేశ్లో మొదటి హరిజన ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్కి మొదటి హరిజన ముఖ్యమంత్రి ఎవరు అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి మొదట హరిజన ముఖ్యమంత్రి ఎవరంటే దామోదరం సంజీవయ్య. సో ఈ యొక్క దామోదరం సంజీవయ్య మన ఆంధ్రప్రదేశ్కి మొదటి హరిజన ముఖ్యమంత్రి. సో ఆయన ఎన్ని ఇయర్స్ పరిపాలించారంటే మన రాష్ట్రానికి సీఎంగా 1960 to 1962 వరకు ఆయన మన రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. 1960 నుండి 1962 వరకు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, ఆంధ్రప్రదేశ్ మొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? మన ఆంధ్రప్రదేశ్కి మొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు అంటే కేవి రంగారెడ్డి. ఆంధ్రప్రదేశ్కి మొదటి ఉప ముఖ్యమంత్రి కేవి రంగారెడ్డి. 1961లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగింది? ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటే 1969 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1969 సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ వన్, ఐదవది, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని నినాదించింది ఎవరు? విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం చేసింది ఎవరు అంటే తెన్నేటి విశ్వనాథం గారు. తెన్నేటి విశ్వనాథం గారు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సో హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహాన్ని ఎవరు నెలకొల్పారు? హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే శ్రీ నందమూరి తారక రామారావు గారు. SRNTR సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ యొక్క హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? మన ఆంధ్రప్రదేశ్కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు. సో మనకు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. సో అది ఎప్పుడంటే 1 సెప్టెంబర్ 1995 నుండి మే 13, 2004 వరకు. 13 మే 13 కాదు, ఎలా అయినా ఒకటేలే. 13 మే
2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పాటు బాధ్యతలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం పాటు సీఎంగా చేపట్టడం జరిగింది పదవి బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, నీలం సంజీవారెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? నీలం సంజీవారెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1958లో నీలం సంజీవారెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్, విశాఖ హుక్కు కర్మాగార స్థాపనకై ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1966లో విశాఖ హుక్కు కర్మాగార స్థాపనకై ఉద్యమం జరిగింది. తెలుగును అధికార భాషగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు? తెలుగును అధికార భాషగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు తెలుగును అధికార భాషగా ప్రకటించడం జరిగింది. ఆయన 1964 to 1971 వరకు సీఎంగా ఉన్నారు. తెలుగును అధికార భాషగా ప్రకటించిందేమో కాసు బ్రహ్మానంద రెడ్డి. నెక్స్ట్ వన్, ఏపీలో పంచాయతీ రాజ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు అంటే ఈ యొక్క పంచాయతీ రాజ్ను ప్రవేశపెట్టింది ఏ సంవత్సరంలో అంటే పంచాయతీ రాజ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1959 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతానికి చెందిన మొదట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రాంతం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే పివి నరసింహారావు. 1971 to 1973 వరకు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఓవరాల్గా ఈ యొక్క 12 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవారెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్కి మొదట హరిజన ముఖ్యమంత్రి ఎవరంటే దామోదరం సంజీవయ్య. ఆంధ్రప్రదేశ్కి మొదట ఉప ముఖ్యమంత్రి ఎవరంటే కేవీ రంగారెడ్డి గారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 1969లో. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఎవరు నినాదించారంటే తెన్నేటి విశ్వనాథం. హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని ఎవరు నెలకొల్పారంటే సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నీలం సంజీవారెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1958లో. మరియు విశాఖ హుక్కు కర్మాగార స్థాపనకై ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1966లో. మరియు తెలుగును అధికార భాషగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. నెక్స్ట్, ఏపీలో పంచాయతీరాజ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1959 సంవత్సరంలో. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతానికి చెందిన మొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే పివి నరసింహారావు గారు. సో థ్యాంక్ యూ గైస్.